ఎనర్జీకి నిలువెత్తు నిదర్శనం శ్రీ ఎన్టీ రామారావు గారు. 36 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ గారు హిందీలో నటించిన డాన్ చిత్రాన్ని తెలుగులో యుగంధర్గా రీమేక్ చేస్తే ఆ పాత్రని 56 ఏళ్ల వయసులో శ్రీ ఎన్టీఆర్ గారు అంతే ఎనర్జెటిక్గా పోషించడమే అందుకు నిదర్శనం. ముఖ్యంగా కిళ్ళీ పాటని నమిలి ఉమ్మేశారు. ఆ పాటని బాలు గారు ఎంతో హుషారుగా పాడారు. ఎన్టీఆర్ గారు కూడా అంతే హుషారుగా ఆ పాటకి తన నృత్యంతో ప్రాణం పోశారు. ఇప్పుడు ఆ పాటని ఎవరు పాడాలి? ఇంకెవరండి, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే. పిలిచేద్దామా మరి? గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారాకిళ్ళి నమిలితే ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్ళకు సలాం చేస్తాయి. ఓ రబ్బా యేసుకున్న కిళ్ళి, ఓ రబ్బా యేసుకున్న కిళ్ళి, ఒర్రె ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ. ఓ రబ్బా యేసుకున్న కిళ్ళి, ఒర్రె ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ. మత్తుగా ఉందిరవో బేట, అనిజమే చెబుతా ఈ పూట. నేనసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి, మరేమో వేలూరు సిన్నోణ్ణి. వేసుకున్న కిళ్ళి, ఒర్రె ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ. నా కథ మారింది, ముళ్ళ కంపలో పడ్డాను రోయ్. ఓహోయ్ ఓహోయ్, నా కర్మ కాలింది, కత్తి మీది సామయ్యింది రోయ్. హోయ్, సరదాగా తిరిగేవాణ్ణి, దొరలాగా బతికేవాణ్ణి. సరదాగా తిరిగేవాణ్ణి, దొరలాగా బతికేవాణ్ణి. ఎవరో పెద్దల రంగుల వల్ల ఇరుక్కుపోతిని రోయ్. ఇంకా నేనెట్ట తప్పుకోను రోయ్. నిన్నసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి, మరేమో ఏలూరు సిన్నోణ్ణి. వేసుకున్న కిళ్ళి, ఒర్రె ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ. ఒక్క అందాల బొమ్మ నేనంటేనే పడి చచ్చరు. ఒక గులాబీ గుమ్మ నా గుండెల్లో పడకేసరు. ఎర్రగుంది అది బుర్రగుంది. ఓహో, ఎర్రగుంది అది బుర్రగుంది. గిర్రెక్కించి ఏమేమో చేసింది. ఇంకా నేనెట్ట తప్పుకొను రోయ్. నేనసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి, మరేమో ఏలూరు సిన్నోణ్ణి. వేసుకున్న కిళ్ళి, ఒర్రె ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ. వేసుకున్న కిళ్ళి, ఒర్రె ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ. మత్తుగా ఉందిరవో బేట, నిజమే చెబుతా ఈ పూట. నేనసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి, మరేమో ఏలూరు సిన్నోణ్ణి. నేనసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి. తగిడిదా పాడుకుంటూ దాన్ని ఆస్వాదిస్తూ మాట్లాడటమే చాలా కష్టం. పాడడం చాలా ఈజీ. ఎలా అండి? హౌ లైక్ వాట్ ఐ డిడ్ నౌ. నేను అసలే ఏం ఎరుగని ఎర్రోడిని. నేను ఎలా పాడతానో నాకే తెలియదు. జగమెరిగిన గాయకులు అది కూడా ఉంది.
ఇంతకుముందు ఎప్పుడైనా ఈ పాట స్టేజ్ మీద పాడారా బాలుగారు? ఫస్ట్ టైం. ఇలాంటి ప్రయోగం మళ్ళీ అందులో మొట్టమొదటిసారి రికార్డింగ్లో కూడా నేను పెట్టుకున్నా పాడాను. లేకపోతే ఓహో నా ఎఫెక్ట్ రావాలి కదా, లేకపోతే నాలుగు కొరికేసుకుంటామని భయం. నేను కంగారులో అక్కడ ఏదో ఒక పాను ఉంటే వేసేసుకున్నాను. ఇది ఏదో కొంచెం తేడాగా ఉంది. నాకు కూడా అలా ఇచ్చిన, అమ్మాయి కూడా అదే ఇచ్చాను. మీరు బాగానే పాడారు. నేను బాగానే పాడిన మధ్యలో అనిల్ రూమ్ లో ఉన్న పానని తీసుకొని ఇచ్చారు. పాడిన 3 నిమిషం ఏం కాదు, ఇప్పుడు లేస్తుంది పైకి. మధ్యలో ఎవడ విసిలేసింది? విజులు ఎవరది విసిలేసింది? ఎక్కడ పడితే అక్కడ విజులేనా మరి? చూడాలా ఒకసారి? మైక్ రేపొద్దునే డ్రై వాష్ చేయండి, దీని మీద చాలా పడింది. థ్యాంక్ యూ బాలు గారు. సూపర్ సింగింగ్, సూపర్ ఆర్కెస్ట్రా. థ్యాంక్ యూ. పొగుడుతుంటే ఏ మెరగనట్టు బిల్డప్పులిస్తూ డ్రామాలు ఆడితే ఓరి దేవుడు మీ నగుమోమే ఎక్స్ట్రాడరీ దీన్సిగదరగా ఎక్స్ట్రాడరీ నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోపాయే చేస్తాను తొలి మర్యాద యా 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 నీ మీద నాకు ఇదయ్యో మిల్కీ బ్యూటీ నువ్వెన్న స్వీటీ అరే నీకు నాకు డేటింగ్ పార్టీ మిల్కీ బ్యూటీ చేసావే నాటి ఇక నీకు నాకు డేటింగ్ పార్టీ నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కష్టలని రాని జరే ఖాళీ కాని నడుచురులే బండి నడుచురులే దారి మారిపోని ఊరే మర్చిపోని వీడకులే శ్రమ విడువకులే మధుమాసం కుహుగానం ఇది రాయని ఇతిహాసమి విధిరాతతో పరిహాసమి మన జీవన లీలలో ఓయలా నీ పెదవికి తెలుపని మధురిమా సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ